హలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A మ్యాట్రిక్స్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ ద ఫాలోయింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. సో ఇక్కడ వాళ్ళు ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్ని మనము గాస్ జార్డన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమని చెప్తున్నారు. సో ముందు గివెన్ ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చారంటే x + y + z = 9, అలాగే 2x + 5y + 7z = 52, అలాగే 2x + y - z = 0. సో వాళ్ళు ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్ని మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాము. ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఆఫ్ above ఈక్వేషన్స్ ఏంటంటే ax = d, ఇక్కడ ఏ ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, x ఏంటంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, అలాగే d ఏంటంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో ముందు ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నాను, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే x యొక్క కోఎఫిషియంట్, y యొక్క కోఎఫిషియంట్, z యొక్క కోఎఫిషియంట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాస్తున్నాను. x యొక్క కోఎఫిషియంట్ 1, y యొక్క కోఎఫిషియంట్ 1, z యొక్క కోఎఫిషియంట్ 1. ఈక్వేషన్ 1 అయిపోయింది. ఈక్వేషన్ 2, x యొక్క కోఎఫిషియంట్ 2, y యొక్క కోఎఫిషియంట్ 5, z యొక్క కోఎఫిషియంట్ 7. 2, 5, 7. ఈక్వేషన్ 3, x యొక్క కోఎఫిషియంట్ 2, y యొక్క కోఎఫిషియంట్ 1, z యొక్క కోఎఫిషియంట్ -1. 2 - 1 -1. ఓకే, డన్ అయిపోయినాయి. ఇప్పుడు వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే x = x, y, z. ఓకే, డన్. ఇప్పుడు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ d అంటే 9, 52, 0. ఓకే, ఇప్పుడు గాస్ జార్డన్ మెథడ్ అప్లై చేస్తున్నాము. సాల్వింగ్ బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ AD given అంటే as. సో ఇక్కడ AD అంటే ఇక్కడ ఏంటంటే ముందు ఏ మ్యాట్రిక్స్ రాస్తున్నాను అంటే 1, 1, 1, 2, 5, 7, 2, 1, -1. ఓకేనా, ఏ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇప్పుడు డి మ్యాట్రిక్స్ ఏంటంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9, 52, 0. ఓకేనా, ఇది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అలాగే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని కంబైన్డ్ గా రాసి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ చేశాను. ఇప్పుడు వీటిని రో రిడక్షన్ చేస్తాము. రో రిడక్షన్ చేసే మనకు ఫైనల్ ఆన్సర్ ఏ విధంగా రావాలంటే మనకు డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని వన్స్ రావాలి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఈ 1, 2, 3, 4, 5, ఇక్కడ 6, ఈ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ రావాలి. ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే మనకు వచ్చే వేరియబుల్ మ్యాట్రిక్స్ 1, 2, 3 x, y, z వాల్యూస్. ఓకే, డన్. ఫస్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్యూ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ 1. ఈ 1 ఈ పొజిషన్స్ తోటి మనం ఈ 2 పొజిషన్స్ ని జీరో చేస్తాము. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే R2 రో రిడక్షన్ చేస్తున్నాం. R2 implies R2 - 2R1. ఓకే, డన్. అలాగే R3 implies R3 - 2R1 అంటే R2ని R3ని R1 ఉపయోగించుకొని జీరో చేస్తున్నా. సో R1 యాస్టీస్ రాస్తాను 1, 1, 1, 9. ఇప్పుడు R2 అంటే 2 - 2R1. 2 × R1 అంటే 1. 2 - 2 0. సో ఇక్కడ 0. ఇప్పుడు నెక్స్ట్ వన్ R2 5 - 2 × R1 అంటే 1.
5 minus 2 అంటే ఎంత అంటే 3. డన్. R2 7 minus 2 into R1 1. 7 minus 2 5. డన్. R2 52 minus 2 into R1 9. 9 to 18. 52 minus 18 అంటే 4 ఉంటుంది కాబట్టి 34. ఓకే డన్. 34. ఓకే డన్. అలాగే డన్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వన్ ఇప్పుడు R3 minus 2R1. R3 minus 2R1 అంటే R3 ఏంటి ఇక్కడ 2 minus 2 into R1 అంటే 1. 2 minus 2 0. సో ఇక్కడ 0. అలాగే R3 ఎంత 1 minus 2 into R1 అంటే 1. సో 2 minus 2 అంటే -1. ఓకే డన్. R3 -1 minus 2 into R1 అంటే 1 అంటే -1 minus 2 -3. ఓకే డన్. R3 0 minus 2 into R1 అంటే 9. ఓకే డన్. 0 minus 9 2 9s 18. ఓకే డన్. ఓకే ఇప్పుడు మనము ఫస్ట్ డయాగ్నల్ని యూజ్ చేసుకొని ఫస్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని 0 చేసినాము. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఈ 3ని తీసుకొని ఈ రెండింటిని 0 చేస్తాము. ఓకే డన్. ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ రోని వాడుకొని ఇప్పుడు ఈ సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాస్తాము. 0 3 5 34. ఓకే డన్. ఇక్కడ ఏం రాస్తామంటే R1 implies 3R1 minus R2. ఎందుకంటే ఇప్పుడు R1 3 into R1 అంటున్నా కదా. R1 అంటే 1 మైనస్ R2 అంటే 3 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. అందుకని ఇక్కడ నేను మైనస్ సింబల్ యూజ్ చేసుకున్నా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి. R3ని చేంజ్ చేస్తా. R3 implies 3R3 ప్లస్ R2. ఎందుకంటే ఇప్పుడు R3 ఏముందంటే 3 into R3 అంటే -1 ఉంది. అలాగే ప్లస్ R2 ఎంత అంటే 3. -3 + 3 ఈక్వల్ టు 0 కోసం మనం ఇక్కడ కొన్నిసార్లు సైన్ చేంజెస్ చేయవలసి వస్తుంది. కొంచెం ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు ఫస్ట్ రో చేంజెస్ చేస్తున్నా. సెకండ్ రో యూజ్ చేసుకొని 3R1 మైనస్ R2 అంటే 3R1. ఇక్కడ ఏంటి 3 into R1 అంటే 1 మైనస్ R2 0. ఇక్కడ 3. ఓకే డన్. 3R1 అంటే 1 మైనస్ R2 అంటే 3. 3 minus 3 0. డన్. 3R1 మైనస్ R2 అంటే 5. 3 minus 5 -2. ఓకే డన్. 3R1 9 మైనస్ R2 34. 27 minus 34 అంటే 34 minus 27 అంటే ఎంత అంటే 7 అంటే -7. ఓకే డన్. -7 అయిపోయింది. ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రో. ఇక్కడ థర్డ్ రోలో ఏంటంటే R3 implies 3R3 ప్లస్ R2 3R3. ఇక్కడ 3R3 అంటే 3 into 0 ప్లస్ 0 అంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ 3 into R3 -1 ప్లస్ R2 3 -3 + 3 0. నెక్స్ట్ వన్ 3R3 -3 ప్లస్ R2 5 అంటే -9 ప్లస్ 5 ఎంత అంటే -4. ఓకే డన్. 3R3 ప్లస్ R2 34 అంటే 18 3s 54. 24 3 1s 3 R2 54 అంటే -54 ప్లస్ 34 ఎంత అంటే -20. ఓకే డన్. ఇప్పుడు మనము డయాగ్నల్ మ్యాట్రిక్స్లోని సెకండ్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని 0 చేసినాము. ఫస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈ రెండింటిని 0 చేసినాము. ఇప్పుడు
థర్డ్ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని ఈ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈ రెండింటిని 0 వేసాం. వీటితో పాటు ఇవి కూడా చేంజ్ అయిపోతాయి వాల్యూస్ అన్ని. సో ఇప్పుడు నేను ఒక చేంజెస్ ఏం చేస్తున్నానంటే రో 3ని 4తో డివైడ్ చేస్తున్నా. R3 ఇంప్లైస్ R3/-4 చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏంటంటే 3 0 -2 -7 అలాగే 0 3 5 34 అలాగే 0 0 1 5. ఓకే డన్. ఇప్పుడు అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ని ఇప్పుడు డయాగ్నల్లో ఉన్న ఈ ఎలిమెంట్ యూజ్ చేసుకొని రో 1ని రో 2ని 0 చేస్తున్నా ఇందులో అవి. సో ఇవి 0 చేయడం కోసం ఏం చేంజెస్ చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు R3ని యూజ్ చేసుకోవాలి కాబట్టి R3 యాస్టీస్గా ఉంటుంది, చేంజెస్ ఏం కావు. 0 0 1 5. ఇప్పుడు R1 R2 చేంజ్ అయితే సో R1 ఇంప్లైస్ R1 ఇక్కడ R3 యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏంటి R1 అంటే R1 ప్లస్ 2R3 ఎందుకంటే R1 ఏంటి -2 ప్లస్ 2 ఇంటూ R3 ఎంత 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి అలాగే ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టినా, అలాగే ఇక్కడ 2 వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ 2 పెట్టినా. -2 + 2 ఏమైందంటే 0 అయింది. ఓకే డన్. ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ R2 ఇంప్లైస్ R2 ప్లస్ 5R3. ఓకే R2 ఎంత అంటే 5 అలాగే R3 ఎంత అంటే 1 కదా. సో దీనికి నేను 1తో మల్టిప్లై చేసిన, కానీ ఇక్కడ సైన్ నెగిటివ్ పెట్టాలి. ఇక్కడ సైన్ నెగిటివ్ పెడితే +5 -5 పోయి 0 అవుతుంది. ఓకే డన్. సో ఇప్పుడు చేంజ్ చేసేద్దాము. R1 - 2R3. R1 ఎంత R1 - 2R3 కదా. R1 ఎంత 3 ప్లస్ 2 ఇంటూ R3 అంటే 0 అండ్ ఎంత 3. డన్. R1 + 2R3 0ని R1 ఎంత ఇక్కడ -2 ప్లస్ 2 ఇంటూ R3 ఎంత 1. -2 + 2 = 0. ఓకే డన్. అలాగే R1 ఎంత -7 ప్లస్ 2 ఇంటూ R3 ఎంత 5 అంటే -7 + 5 2 10 అంటే ఎంత ఇక్కడ +3. ఓకే డన్. నెక్స్ట్ వన్ ఏంటి ఏంటంటే R2 - 5R3. R2 అంటే 0 - 0 0 అని వచ్చేస్తుంది. R2 - 5R3 కదా. R2 - 5R3 అంటే R2 ఎంత 3 -5 ఇంటూ R3 అంటే 0 కాబట్టి యాసిస్ 3 వచ్చేస్తుంది. R2 ఎంత 5 -5 ఇంటూ R3 అంటే 1. సో 5 - 5 0. అలాగే R2 ఎంత ఇక్కడ 34 -5 ఇంటూ R3 అంటే 5. 34 - 25 అంతే కదా, అంటే 9. ఓకే డన్. ఇప్పుడు రో రిడక్షన్ చేసి ఇప్పుడు నాకు ఏమైందంటే ఇప్పుడు నేను ఏం సాల్వ్ చేయడం ద్వారా ఏమొచ్చినాయంటే మనకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాస్త ఇక్కడ 3 1 3 3 1 వచ్చింది. నాన్ డయాగ్నల్ వాల్యూస్ అన్ని 0 0 0 0 0 ఇవన్నీ జీరోస్ వచ్చేసినాయి. ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రో 1ని 3తో డివైడ్ చేస్తున్నా. R1 ఇంప్లైస్ R1/3 అలాగే రో 2ని కూడా 3తో డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 1 0 0 1 0 1 0 3 0 0 1 5. ఓకే సో ఇప్పుడు మనకు ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఇక్కడ 1s ఉన్నాయి, ఇక్కడ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూసే XYZ వాల్యూస్, వేరియబుల్ మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్. దేర్ఫోర్ ద వాల్యూస్ x = 1 y = 3 z = 5. ఓకే ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి. మనం వెరిఫికేషన్ కోసం ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేసి ఫర్ సపోజ్ ఈ ఈక్వేషన్స్లలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో 2x + 5y + 7z = ఎంత రావాలంటుండో 52 కదా. ఇప్పుడు మనం తీసుకుందాము 2 × x వాల్యూ 1 + 5 × y వాల్యూ ఎంత అంటుండో
3 అంటుండు. అలాగే ప్లస్ 7 ఇంటూ జెడ్ వాల్యూ ఎంత అంటుండంటే 5. ఓకే డన్. ఇప్పుడు ఎంత 2, 3 5 15, 7 5 35. 35 ప్లస్ 5 40 ప్లస్ 10 50 ప్లస్ 2 52. ఓకే డన్. మనం చేసిన ప్రాబ్లం రైట్. ఓకే, ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.